ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. మాఘమాస విశిష్టత. మాఘమాసం 19/1/2026 సోమవారం నుండి 17/2/2026 మంగళవారం వరకు. చంద్రుడు మఖా ఉండే మాసం మాఘమాసం. మఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసం అయ్యింది. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు, శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి. మాఘ విశిష్టతను గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయడం సర్వోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమము, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయడం మంచిది. దీంతోపాటు పార్వతీ పూజ, లలితా వ్రతము, హరతృతీయ వ్రతం చేస్తుంటారు. శుద్ధ చవితిన ఉమా పూజ, వరదా గౌరి పూజ, గణేష పూజ చేయడము, మొల్ల పువ్వులతో శివ పూజ చేయడం ఉంది. ఈ చవితి నాడు చేసే తిలాదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు. ఇక మాఘశుద్ధ పంచమి, దీనిని శ్రీ పంచమి అంటారు. ఆ రోజున సరస్వతీ పూజ చేయడము విశేష ఫలప్రదం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామ దహనోత్సవం అనే పేరున జరుపుకుంటారు. ఇక శుద్ధ షష్ఠి. ఈ శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని, మందార షష్ఠి అని, కామషష్ఠి అని, వరుణ షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున వరుణదేవుడిని ఎర్ర చందనము, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథసప్తమని అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది. శుద్ధ అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవడం ఈనాటి ప్రధానాంశం. ఇక శుద్ధ నవమి. ఈ నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు. దీన్నే మధ్వనవమి అని అంటారు. శుద్ధ ఏకాదశి, దీన్ని జయ ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతం అని చెబుతారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ తిథి నాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు. ఇక శుద్ధ ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు. శుద్ధ త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. మాఘ పూర్ణిమకు మరీ విశిష్టత ఉంది. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయడం, ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయడం విశేష ఫలప్రదాలు. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘ పూర్ణిమను చెబుతారు. మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి ఈరోజు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతము, సూర్యవ్రతాలు జరుగుతాయి. కృష్ణ అష్టమి నాడు మంగళవ్రతం చేస్తుంటారు. కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెప్తారు. కృష్ణ ద్వాదశి, ఈరోజు తిల ద్వాదశి వ్రతం జరుపుతుంటారు. కృష్ణ త్రయోదశి, ఇది ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. కృష్ణ చతుర్దశి, ఈరోజు మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు.
ఇక మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చేయడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది. అందుకే ఈ మాసానికి తొలినాళ్ళ నుండి అంత విశిష్టత ఉంది. ఇది మాఘమాస విశిష్టత. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.